బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించలేదు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని చెప్పిన ఎంపీ పార్లమెంట్ సెషన్స్ ముగిసినా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. మార్చి 17న డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మహేష్ కుమార్ యాదవ్ బెయిల్పై విడుదలయ్యారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ గతంలో వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లే ఆప్షన్ ఇచ్చానా ఎంపీ మహేష్ కుమార్ తిరస్కరించారు. కేసును కోర్టులోనే ఎదుర్కొంటారని స్పష్టం చేశారు ఆయన. మొయినాబాద్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసులో ఎంపీ మహేష్ కుమార్ సిట్ విచారణకు హాజరు కాకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తా లైవ్ ద్వారా. రానా, మనం చూస్తున్నాం ఇటు మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇటు అధికారులు ప్రజెంట్ ఎటువంటి విచారణ కొనసాగిస్తున్నారు, మరొక వైపు ఇటు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఇప్పుడైనా ఆయన హాజరయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్గా మార్చి 15వ తారీఖు రెండు రాష్ట్రాలు సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైనా ఉందంటే మొయినాబాద్ డ్రగ్స్ కేసు. అక్కడ డ్రగ్స్ ఒకటే కాదు, ఏకంగా కాల్పులు కూడా జరిగినటువంటి సందర్భం. సో ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అప్పుడు డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్లో కూడా ఆయన పట్టుబడ్డారు. సో ఆయన శాంపుల్లో కూడా పాజిటివ్గా వచ్చినటువంటి నేపథ్యం పడితే తర్వాత ఇటు ఎర్రగడ్డకి తీసుకెళ్లారు. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత శాంపిల్స్లో కూడా ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆయన మెథాంఫెటమిన్ అనే డ్రగ్ను స్వీకరించినట్టుగా అప్పుడు రిజల్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అప్పుడు చాలామందిని కూడా అరెస్ట్ చేశారు. ఏకంగా పైలట్ రోహిత్ రెడ్డిని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ తర్వాత ఇతర నిందితులు కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎంపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంపీకి అప్పుడు మొయినాబాద్ పోలీసులు ఆయనకి పూచికత్తు మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. తర్వాత విచారణకి ఎప్పుడు రావాలని కూడా కంపల్సరీ మీరు రావాల్సిందే అని కూడా అప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా వారు అప్పుడు ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణకి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా గతంలోనే చెప్పారు. అయితే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు అప్పట్లో. ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, కేవలం నేను భోజనానికి మాత్రమే వెళ్ళాను, అక్కడ బిజినెస్ సంబంధించినటువంటి పార్టీ కాబట్టి దానికోసమే నేను వెళ్ళాననేది కూడా తను సమర్థించుకుని, ఎక్కడ కూడా నేను డ్రగ్స్ని వినియోగం కానీ గతంలో కూడా నేను ఎప్పుడు కూడా వినియోగించినట్టుగా నేను ఎప్పుడూ చేయలేదు, అలాంటి పనులు నాకు తెలియదు అంటూ కూడా కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా అతను ఒక వీడియో రిలీజ్ చేస్తారు. దాంతోపాటు నేను ఖచ్చితంగా పోలీసులకి సహకరిస్తాను, దాంతోపాటు పార్లమెంటు సెషన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంటు సెషన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా నేను పోలీసుల ముందు విచారణకు హాజరవుతాననేది కూడా ఆయన చెప్పారు. అయితే పార్లమెంటు సెషన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయి, నిందితులు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. దాదాపు 4 సార్లు వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పోలీసులు మహేష్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నోటీసులకు ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన అయితే లేదు, కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 3 నెలల లోపల కూడా ఈ యొక్క కేసు మీద ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే డీజీపీ ఆదేశించిన నేపథ్యంలో కేసు కూడా శరవేగంగా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సో అనేక రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేశారు, దాదాపు ఆధారాలు కూడా వారు సేకరించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంపీ యొక్క పాత్ర గురించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సో ఆయన విచారణకు వస్తే ఆయన చెప్పినటువంటి సమాధానాలు బేస్ చేసుకుని తదుపరి ఎంక్వైరీ కూడా ఉండబోతుంది. సో ఈయన మాత్రం నేను ఖచ్చితంగా పోలీసులకి సహకరిస్తానని చెప్తాడు, కానీ ఎక్కడా కూడా ఆయన విచారణకైతే హాజరు కాలేదు. కాకపోతే మరోవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా కూడా లీగల్గా వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అయితే ముందుగా ఆయన డీ అడిక్షన్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఆయన తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో దాంతోపాటు నేను పూర్తిగా కోర్టులో ట్రయల్ రన్ ఫేస్ చేస్తా తప్ప కానీ నేను ఎటువంటి విచారణకు నేను ప్రస్తుతం హాజరు కాలేనంటూ కూడా ఆయన చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఎంపీ రక్త పరీక్షలో
కేసులో కూడా మెథాంఫెటమైన్ పాజిటివ్ తేలిన నేపథ్యంలో ఇప్పటికే ఈ లీగల్ పోలీసులు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. లోతుగా దర్యాప్తు కూడా వారు చేస్తున్నారు. సో దానిపైన కూడా చట్టరీత్యా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మరొక ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కూడా ఆయనపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఇంకా ఈ కేసులో చాలా కీలకమైనటువంటి విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది కాబట్టి సో ఛార్జ్షీట్ వేసే లోపల ఈయన స్పందించి విచారణకి హాజరవుతారా లేకపోతే కోర్టులో తేల్చుకుంటారనేసి కూడా ఆయన చెప్తారా లేదో చూడాలి. లేకపోతే పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా అయిపోతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద ఉన్నటువంటి సెక్షన్స్ కానీ ఈయనపైన కూడా నమోదు చేసి ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే రానా, అంటే ఇప్పటి వరకు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఒకవేళ ఇవాళ అంటే విచారణకు హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. ఒకవేళ హాజరు కాకపోతే నెక్స్ట్ పోలీసుల ముందున్న స్టెప్స్ ఏంటి? ఏమైనా మళ్ళొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుపరుస్తారా లేదంటే డైరెక్ట్గా వెళ్ళి అరెస్టులు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయనుకోవాలా? అంటే ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టులో పర్మిషన్ అడుగుతారు. ఎందుకంటే మేము ఎన్నిసార్లు నోటీసులు పంపించినా కానీ రెస్పాండ్ కాలేదు, దాంతోపాటు విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వండి, దాంతోపాటు కస్టడీకి కూడా కోరే అవకాశం ఉంది. సో ముందున్న ఆప్షన్స్ చాలా ఉన్నాయి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత తదుపరి స్టెప్ వేయాలనే ఉద్దేశంతో ఈగల్ అధికారులు ఉన్నారు, దాంతోపాటు సిట్ అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే పల్లెత్ రోహిత్ రెడ్డి నిన్ననే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత దాదాపు 45 రోజుల పాటు కూడా ఆయన జైలు జీవితం గడిపినటువంటి పరిస్థితి. దాంతోపాటు రితేష్ రెడ్డి కూడా నిన్న రిలీజ్ అయ్యారు. తర్వాత అమిత్ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మహేష్ కుమార్ యాదవ్ని వారు విచారణకు పిలుస్తారు. సో ఆయన రెస్పాండ్ కాలేదు కాబట్టి యాజ్ పర్ ఒక పార్లమెంటు సభ్యునికి ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా లేకపోతే కొంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు లీగల్ ఒపీనియన్ చేసుకున్న తర్వాత తదుపరిగా యాక్షన్ తీసుకోవాలన్న యోచనలో సిట్టు బృందం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రానా.